ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాన్ని మేమే ఆపుతున్నాము అని డబ్బా కొట్టుకుంటుంది పాకిస్తాన్. నిజంగా ఏమనుకుంటున్నారు ప్రజలు తెలియాలి పాకిస్తాన్‌కి. కామెంట్ చేయండి. అవును, పాకిస్తాన్ వల్ల ఇదంతా, అంత సీన్ లేదు. రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు ఇండియా నుంచి ఎంతమంది పాకిస్తాన్ విషయంలో సపోర్ట్ చేస్తున్నారో పాకిస్తాన్‌కి తెలియాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. పాకిస్తాన్ వల్లే ఈ యుద్ధం ఆగుతుంది అంటే అవును, లేదు అనుకుంటే అంత సీన్ లేదు అని రెండిట్లో కామెంట్ చేయండి. ఒకటి, గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలకి తానే పరిష్కారాన్ని చూపించబోతున్నానని అమెరికా, ఇరాన్కి మధ్య దౌత్యం నడిపి ప్రపంచ యుద్ధం ఆపుతున్నాను అని పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంటున్నటువంటి తరుణంలో అదే టైంలో పాకిస్తాన్కో తలనొప్పి వచ్చి పడింది. తన పొరుగునున్న ఆఫ్ఘనిస్తాన్తో తలెత్తినటువంటి ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి పాకిస్తాన్ ఇప్పుడు పడరాని పాటలు పడుతోంది. ఇతర దేశాల మధ్య శాంతిని నెలకొల్పామని ప్రపంచానికి చాటి చెప్పుకుంటున్నటువంటి ఈ దేశం తన సొంత దేశం మీద జరుగుతున్నటువంటి దాడులను మాత్రం ఎక్కడా కూడా అడ్డుకోలేకపోతుంది. ఆఫ్ఘనిస్తాన్తో ఉన్నటువంటి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు విపరీతంగా పెరిగిపోవడంతో పాకిస్తాన్ చివరికి చైనా యొక్క సహాయాన్ని కూడా కోరాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఒక రక్షణ కవచంలా వాడుకోవాలని చూసిన పాకిస్తాన్కి ఇప్పుడు అదే ఆఫ్ఘనిస్తాన్ ఒక పెద్ద ఉచ్చులాగా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్, పాక్ మధ్య పెరిగినటువంటి ఉద్రిక్తతలు చూస్తే గత కొన్ని నెలలుగా ఈ రెండు ప్రాంతాల్లో, ఈ ఆఫ్ఘన్ అలాగే పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఫిబ్రవరిలో జరిగినటువంటి దాడుల్లో 800 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈ గొడవల వల్ల లక్షలాది మంది ప్రజలు ఇళ్ళు, వాకిళ్ళు ఇవన్నీ కూడా వదిలేసి నిరాశ్రయులైన పరిస్థితి ఉంది. పాకిస్తాన్ చేసినటువంటి దాడుల్లో సైన్యమే కాకుండా సామాన్య మహిళలు, పిల్లలు కూడా చనిపోయారని చెప్తున్నారు. ముఖ్యంగా కాబూల్లో మార్చిలో ఒక మాదక ద్రవ్య విముక్తి కేంద్రం మీద జరిగినటువంటి దాడిలో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయాలంట. ఇది ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి పగని విపరీతంగా పెంచింది. ప్రస్తుతం దాదాపు 2400 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి ఏదైతే ఈ బార్డర్ ఉందో అక్కడ ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ దళాలు పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొన్ని చెక్ పోస్టులని తమ ఆధీనంలోకి తీసుకోవడం కూడా పాకిస్తాన్ మీద ప్రెషర్ పెంచుతోంది. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. లోపల తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ నుంచి దాడులు చేస్తోంది. మరోవైపు బలూచ్ వేర్పాటువాడి నుంచి వస్తున్నటువంటి ఇంకొక రకమైన ప్రెషర్, దానివల్ల ఊపిరాడట్ల పాకిస్తాన్కి. ఒకేసారి ఇన్ని వైపుల నుంచి ఇబ్బందులు రావడంతో వెంటనే ఆఫ్ఘనిస్తాన్తో శాంతి కోరుకుంటుంది. దీనికోసం చైనాలోని ఉరుంచి ప్రాంతంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు కలిసి చర్చలు కూడా జరిపారు. ఎలాగైనా యుద్ధాన్ని ఆపాలి అని చైనాని బతిమాడేటువంటి స్థాయికి పాకిస్తాన్ చేరుకుంది అంటున్నారు. పాకిస్తాన్కి సుమారు 8,000 కిలోమీటర్ల సరిహద్దు అయితే ఉంది. ఇందులో ఇండియాతో, ఇరాన్తో, ఆఫ్ఘనిస్తాన్తో 3 చోట్ల ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఒకేసారి కాపాడుకోవాల్సిన పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. అంత బలం వాళ్ళకి లేదు, ఆర్మీ బలం. సో ఇలా గనక ప్లాన్ చేసుకుంటే అప్పుడు సముద్ర మార్గం గుండా వచ్చేటువంటి చెమురు ఇవన్నీ ఆపేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విషయం కూడా భయపడుతుంది పాకిస్తాన్. గతంలో కార్గిల్ యుద్ధం సమయంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆర్థికంగా కూడా పాకిస్తాన్ అత్యంత దివాళా తీస్తున్నటువంటి స్థితిలో ఉండడం వల్ల పైకి చెప్పుకునేది ఒకటి, జరిగేది ఒకటి అన్నట్టుగా వాళ్ళు మళ్ళీ అడ్డంగా దొరికిపోయినట్టయింది.